అండ్ మీరేం చెప్తారు ఇప్పుడు షర్మిల ఒక 3 రీజన్స్ అన్నారు. ఒకటి మణిపూర్ కి సంబంధించి మీరు ఎప్పుడు మాట్లాడలేదు జగన్, అండ్ అక్రమ సంబంధం పెట్టుకున్నారు బీజేపీతో అని చెప్పి, అండ్ ఇంకా రీజన్స్ చెప్తూనే ఉన్నారు. నేను చెప్తాను దానికి అర్థమైంది నాకు. మీరు యాక్సెప్ట్ చేస్తారా? అంటే నేను యాక్సెప్ట్ చేయను. అసలు జగన్ ఎవరు చెప్పడానికి. మణిపూర్ అక్కడ క్రిస్టియన్స్ కి వాళ్ళకి 2-3 సెక్షన్స్ ఉన్నాయి అక్కడ. వాళ్ళు కొట్టుకున్నారు యాక్చువల్గా. దానికి ఇప్పటి వరకు ప్రైమ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్ వెళ్ళలేదు. చాలా బుద్ధి తక్కువ పని అది. ఏకేస్తారు అక్కడ పార్లమెంట్ లో. ఆల్ ఎంపీస్ బాగా బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. కొన్ని చోట్ల బోర్డు లేచి వెళ్ళిపోతున్నాడు. మొయిత్రి అమ్మాయి బెంగాల్ ఆమె షీ ఈజ్ వెరీ స్మార్ట్ లేడీ, బాగా మాట్లాడు కదా. ఇంకా అందులో బెంగాల్లో అందరూ కూడా బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది మరీ చదువుకోలేని ఉన్నారు, ముద్దులు ఉన్నారు. కానీ ఉన్న 4-5 చాలా బాగా మాట్లాడతారు యాక్చువల్గా. సో బాగా మాట్లాడి ఆ టైంలో ప్రైమ్ మినిస్టర్ వేసి వెళ్ళిపోతున్నాడు. నువ్వు ఒకసారి కూడా వెళ్ళలేదు. మనం అన్నాం ఇక్కడ యాక్చువల్గాను. మన లోకల్ అయిపోయింది, వాళ్ళు పర్మనెంట్ పార్లమెంట్ కాబట్టి అందరికి తెలిసింది యాక్చువల్గాను. వై డింట్ యూ గో? వాళ్ళని పరామర్శించడం కానీ వాళ్ళకి చేయడానికి ఇప్పుడు బడ్జెట్ ఇచ్చారు అందరూ అనగా. అందరూ ముక్తకంఠంతో అన్ని చీ అంటున్నారని మోడీ వాళ్ళు ఇప్పుడు కనుక ఒక బడ్జెట్ ఇచ్చారు. ఎవరు లేడు, వీళ్ళు ఫెనటిక్స్ వెళ్ళారు. అందరికంటే పెద్ద ఫెనటిక్ అతనే హోమ్ మినిస్టర్. అదే బ్రాహ్మణ్ ప్లస్ ఏమో అతనికి కులపి మన మత పిచ్చి ఎక్కువ. 140 కోట్లలో 27 నుంచి 30 కోట్ల వరకు ముస్లిమ్స్ ఉన్నప్పుడు ముస్లిమ్స్ మీ తాళీలు దొబ్బేస్తారు అలాగా మాట్లాడకూడదు కదా. సో మళ్ళీ షర్మిల గురించి అడిగేవాడు చెప్తున్నా, జగన్ వెళ్తే అంతా వెళ్ళకపోతే ఈజీ తోటి నైబరింగ్ స్టేట్ ఊరుకునే ఏదో ఉంటుంది. ఇప్పుడు తెలిసింది కాబట్టి అక్కడ క్రిస్టియన్స్ ప్రాబ్లం వచ్చి, అంటే నువ్వు క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్ ప్రాబ్లం ఒకటే చేస్తే ఆంధ్రాకి సీఎం అంతకాలం ఉండలేడు. తిరుపతి వెళ్ళి షాలు వేసుకుని తిరుపతి దేవుడి గుడిలో డబ్బులు దొబ్బేసినా కూడా ఆ దేవుడి బొంబచ్చి ప్రైమ్ మినిస్టర్ కాబట్టి ఇటువంటి చేశాడు కాబట్టి మీరు ఉన్నారు. ఒక క్రిస్టియన్ అంటే క్రిస్టియన్ ఎంత ఉంది ఇక్కడ మెజారిటీ? ఒక క్రిస్టియన్ ఒక ముస్లిం ఇండియాలో సాగుతుంది కాబట్టి అందరూ కలిసి వెళ్ళాలి సెక్యులర్ స్టేట్లో అనేది అది లోక విధితం. అది ఇట్స్ బికాజ్ ఇండియా ఇస్ ఎ సెక్యులర్ స్టేట్ కాబట్టి. ఇప్పుడు చాలా కాలం తర్వాత షర్మిలాకి తెలిసినట్టు ఉంది, పలానా చోట క్రిస్టియన్స్ ఊచకోతకు వచ్చినట్టు. క్రిస్టియన్స్ ఊచకోత అక్కడే కేరళలో ఉన్న చోట వాళ్ళు బ్యాడ్ ఉన్నారు, యంగ్ గర్ల్స్ని రేప్ చేసేసి విత్ ద నేమ్ ఆఫ్ క్రిస్టియానిటీ. అదేవిధంగా చాలా అన్యాయాలు హిందూయిజం జరుగుతున్నాయి, అదేవిధంగా చాలా అన్యాయాలు ముస్లింలు జరుగుతున్నాయి. అది ఓవరాల్గా అరికట్టాలి. కానీ మాకు ఈ స్టేట్లో మనకు బలం లేదని చెప్పేసి మోడీ అమిత్ షా అక్కడికి వెళ్లకుండా ఉండడం, తెలంగాణలో ఏమి లేదని చెప్పేసి తెలంగాణకి ₹1 కూడా ఇవ్వకపోవడం, ఇదే పరిపాలన అన్నాను. ఈ అమ్మాయికి సరికి తెలీదు, లేట్గా తెలుసుకుంది. జగన్ వెళ్తే ఆవిడకల్లా అలా పట్ట వెళ్ళి ఒక 1000 కోట్లు ఇచ్చి ఆ చేయగల సత్తా ఎందుకు వెళ్తాడు? ఇతర కేసులు కాపాడుకోవడం కోసం ఇక్కడ చెత్త పనులన్నీ చేస్తూ మనం చాలా మంచి చేసి అనుకున్నాం. ఎందుకంటే ముసలి వాళ్ళకి ఒక్కటి వేయటం వలన ఆడెవడో ప్లేట్ మార్చా అంటాను. నన్ను ప్లేట్ మార్చడం కదా కుయ్య స్టూపిడ్ ఫెలో. మనం ఎందుకు రూల్ చేస్తాను గవర్నమెంట్ని, పని చేయనివ్వాలి కొంతకాలం గ్యాప్ ఇవ్వాలి. అయిన వెంటనే చంద్రబాబు నాయుడిని తిట్టకూడదు కదా. కాబట్టి చంద్రబాబు నాయుడు నైజం చెప్పుకుంటాం అప్పుడప్పుడు. అదేవిధంగా జగన్ నైజం చెప్పుకున్నాం ముందు, దాని తర్వాత ముసలి వాళ్ళకి వేస్తున్నాడని రిటైర్ అయిన పీపుల్కి వేస్తున్నాడు. చాలా ఘోరంగా ఉంటారు వాళ్ళు కొంతమంది పల్లెటూరులో వాళ్ళకి మంచాల మీద కూర్చొని. సో వాళ్ళకి డబ్బులు పడుతున్నాయన్న మంచి ఉద్దేశంతో ఒక్క రీజన్ గురించి అది డెవలప్మెంట్ కాదు అయినా కూడా సపోర్ట్ చేసాం. కానీ అతను చేసిన అన్యాయాలు చాలా తెలిసిపోయినాయి. అమరావతిలో బిల్డింగ్ మీద మొక్కలు మొలిచేయడం ఇవన్నీ ఒకటి కాదు, గొడవల్లో పెట్టి కొట్టడాలు, ఒక డాక్టర్ని చంపేయడం, ఇవన్నీ కూడా నాట్ కరెక్ట్ అన్నాం. ఓడిపోయాడు. మనం చెప్పేది ఏంటి? ద వర్డిక్ట్ గివెన్ బై ద పబ్లిక్ ఈజ్ ద డెమోక్రటిక్ కంట్రీ. డెమోక్రసీలో ప్రజలు ఇచ్చే తీర్పే ఇట్స్ అ రియల్ డెమోక్రసీ. నేను నువ్వు ఒకసారి ఏదో అన్నంత మాత్రాన జనాలందరూ మారిపోతారని కూడా మేబీ ఒక 0.5% ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళను కొంతమంది మారచ్చు, వీడేదో కరెక్ట్గా చెప్తున్నాడు అని చెప్పేసి. అంతే తప్పితే మన కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉండదు, ఎక్కువ ప్రజలకి తెలియాలి. ఎవరు చెప్తే ఉంటారు? అపోజిషన్ అని చంద్రబాబు నాయుడు చెప్తే విన్నారు కాబట్టి వేశారు ఓట్లు. అదేవిధంగా అదేవిధంగా పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఈ అమ్మాయికి అంత స్టేటస్ లేదు, బ్రేకప్ అయి బ్రోకెన్ పార్టీలో వెళ్ళి చేరింది. ఆ బ్రోకెన్ పార్టీని ముందు పప్పు అన్నారు అతన్ని, ఎవరు మన రాహుల్ గాంధీ. అటువంటి వాడు నేర్చుకుని, పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు కాబట్టి ఇక్కడ పప్పు కూడా నేర్చుకుని అక్కడ పప్పు ఇక్కడ పప్పు కలిసి బాగానే నేర్చుకున్నారు. అభ్యాసం కూసు విద్య అంటారు, ఎక్స్పీరియన్స్ మేక్స్ మెన్ పెర్ఫెక్ట్. సో ఈ లర్నింగ్ ఈజ్ అ సూపర్ పవర్, నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటే ఆ విధంగా సంపాదించుకున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా లోకేష్లో పరిపక్వత వచ్చింది కదా, బాగా మాట్లాడుతున్నాడా. అదేవిధంగా అతను ఇతనికంటే బాగా చదువుకున్నాడు. అతను కొంచెం ఇంకా వానాకాలం చదువు. ఎవరు మన స్టాన్ఫోర్డ్లో రాహుల్ గాంధీ కాదు, ఈ మనోడు చంద్రబాబు నాయుడు కొడుకు. అతను పెద్ద నచ్చిగా అతను మంచి స్కూల్స్లో చదువుకున్నాడు. కాదు బొద్దులో ఉండేవాడు. అతను పుట్టుక నుంచి వాళ్ళ
ముత్తాతల నుంచి ప్రైమ్ మినిస్టర్లు ఎలా ఉంటుంది అతనికి? ఇంతే కదా ఉంటుంది. ఇప్పుడు కనుక్కున్నాడు. వాళ్ళ మదర్కి ఏం తెలియదు. వాళ్ళ మదర్ని అయితే సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు కదా, అతను మంచి ఆరేటర్ అండ్ లాయర్, ఎక్స్-MP, గడ్డిపుసలో చూస్తాడు సోనియా గాంధీని. ఏం తెలియదని, ఏం పమ్మ హోటల్ బ్యాక్గ్రౌండ్ ఏదో వచ్చింది, ఏం తెలియదు ఆవిడకి అని ఇతను అంటాడు. సుబ్రహ్మణ్య స్వామి ఏకేస్తాడు, ముస్లిమ్స్ కూడా ఏకుతాడు. అతను కర్మరాజు స్టార్ట్ అయిందంటే వాళ్ళ అమ్మాయి ముస్లిం చేసుకుంది పెళ్ళి. దెర్ ఈస్ వన్ సంథింగ్ కాల్డ్ గాడ్ ద కర్మ. కర్మ ఈజ్ నాట్ బిచ్. నా లెక్క ప్రకారం కర్మ ఈజ్ గాడ్ అని. సో అతనికే జరిగింది. మొన్న అతని ఇంటర్వ్యూలో అందరి కింద హిపోక్రేట్ అని రాశారు, నీకో రూల్ ఇంకోటి రూల్ అని చెప్పేసి. బట్ యాక్చువల్గా సుబ్రహ్మణ్య స్వామి ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ నాలెడ్జబుల్ పర్సన్ ఇన్ ఇండియా. వేరే అమెరికాలో యూనివర్సిటీలో లెక్చర్ ఇస్తారు, గెస్ట్ లెక్చర్స్. ఒక్కొక్క లెక్చర్కి దానికి 20 లక్షలు 30 లక్షలు ఇస్తారు అతనికి. ఇండియన్ కరెన్సీ చెప్తున్నాను నేను. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ షర్మిల అనేది ఎవరో మన జగన్ ఒక్కడికే ఆపాదించుతుంది. వాట్ ఈజ్ జగన్? ఈ జస్ట్ స్పాయిల్డ్ బ్రాట్ నా ఉద్దేశంలో. స్పాయిల్డ్ అండ్ డిక్టటోరియల్ ఎక్కడి నుంచి వస్తుంది? పుట్టుక నుంచి వస్తుంది. జాన్ చెట్టుకి జాయికాయ కాస్తుంది. రాజారెడ్డికి రాజారెడ్డి లాంటి కొడుకులే పుడతారు. ఆ రాజారెడ్డికి ఆ కొడుకులకు పుట్టినోడే జగన్. ఎలా ఉంటాడు? అలాగ ఉంటాడు. తనకి ఏంటి, మనకి ఎదురొచ్చినట్టు చంపేయడం. అక్కడంతా ఫ్రాక్షనిస్టులు అంతే, అతను అంతే, పరిటాల రవి అంతే, అందరూ కూడా అంతే. ఎందుకంటే వాళ్ళు చేసే మంచి కంటే చెడు ఎక్కువ కనపడుతూ ఉంటుంది. పరిటాల రవి ఉన్నాడు, చాలా మంది ఫ్యామిలీస్ చదువుకునేవాడు అంటారు. యాక్చువల్గా అతనితోటి సహవాసంగా తిరిగి అతని పలానా వాడు లేపేమంటే లేపేసి వాడు అందరినీ చాలా బాగా చూసుకునేవాడు అని నేను విన్నాను. అదేవిధంగా వాళ్ళు ఉంటారు. రాజారెడ్డి వాళ్ళు కూడా ఉండకపోతే వాళ్ళు ఎవరు సహాయం చేస్తారు వాళ్ళకి? ఒక్కడో వెళ్ళిపోయి సినిమా కాదు కదా బ్యాట్మన్ లాగా చంపేయడానికి. సో దిస్ విల్ బి దేర్, గుడ్ అండ్ బ్యాడ్ అగ్లీ ఫ్రాక్షనిక్షన్ లో ఉంటుంది. కాబట్టి ఇతను ఆ విధంగా తయారైనవాడు కాబట్టి అంటే ఆవిడెందుకు, మన వైఎస్ జగన్ ఎందుకు? నువ్వు అంతే, నీకు అవకాశం ఇస్తే షర్మిల కూడా అంతే. హూ ఆర్ యూ, వేర్ యూ కమ్ ఫ్రమ్? రాజశేఖర రెడ్డి. వేర్ డిడ్ రాజశేఖర రెడ్డి కమ్ ఫ్రమ్? రాజారెడ్డి. యువర్ రూట్స్ ఆర్ వెరీ బ్యాడ్, స్టింకింగ్ విత్ బ్లడ్ అండ్ గన్స్ అండ్ బాంబ్స్. ఓకేనా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఓన్లీ ద థింగ్ ఇస్ షీ మ్యారీడ్ అర్ ఓన్ అంకుల్. అతను యాక్సిడెంట్ లో పోయాడు. విజయలక్ష్మి గారి తమ్ముడే ఈ అమ్మాయి ఫస్ట్ హస్బెండ్. అతను వద్దని చెప్పేసి అతను అందంగా ఉంటాడని ఆ బ్రాహ్మణ అబ్బాయిని చేసుకుని అతను రెవరెండ్ గా మార్చారు. అతను కూడా మారగలిగాడు నేర్చుకుని, బాగా మాట్లాడాలి. క్రిస్టియానిటీ బాగా మాట్లాడాలి అన్నమాట. అలాగన్న ప్రతి ఒక్కడు ఇదే ఆ విధంగా అన్నాడు. సర్లే రాజశేఖర రెడ్డి వాళ్ళు ఒప్పుకున్నారనమాట. హీ లుక్స్ హ్యాండ్సమ్, అది అందరికి తెలుస్తుంది. అంతే తప్పితే నువ్వు మీ అన్నయ్య తవ్వేవనుకో, నీది నువ్వే తవ్వుకున్నట్టు లెక్క. ఇది దిస్ డజంట్ మ్యాటర్. ఇప్పుడు ఇతనికి 15 సీట్లు వచ్చి ఘోరంగా ఓడిపోయాడు. అది ఈవీఎంల ద్వారా ఓడిపోయాడా, నిజంగా నీ మీద వచ్చిన అసమ్మతి ఎవరు ప్రేరేపించారు? పవన్ కళ్యాణ్ అండ్ బీజేపీని చేర్చుకున్నారు. అతను చంద్రబాబు నాయుడు గారు మెయిన్ సాధించారు. ఈవీఎం మాట లేకపోతే సాధించారని చెప్పాలి. ఇప్పుడు ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం. సో దానికి ఏదో విధంగా దారులు వెతుక్కుంటూ ఉంటాడు. సడన్ గా కూటమిలో కలిసిపోయి రాహుల్ గాంధీ ఇతను చట్టాపట్టా వేసుకెళ్ళిపోరు. దానికి రిపర్కషన్స్ ఉంటాయి, పర్యవసానాలు ఉంటాయి. అంచేత అక్కడ పెట్టడం ఏంటి? అక్కడ చాలా మంది అఖిలేష్ యాదవ్ వీళ్ళందరినీ ఎందుకు పిలుచుకున్నాడు? వాళ్ళందరూ కూడా చాలా పవర్ఫుల్ టుడే. ఇతను అంత పవర్ అయితే డబుల్ పవర్ఫుల్ వాళ్ళంతా. పెద్ద స్టేట్. అఖిలేష్ యాదవ్ అంటే ఈజ్ అపోజ్ ఈజ్ గాట్ మోర్ సీట్స్ టుడే ఇన్ యూపీ అగేన్స్ట్ యోగి. అంచేత వాళ్ళ ఫాదర్ కానీ ములాయం సింగ్ నుంచి కూడా మాయాదేవి వాళ్ళు వెరీ పవర్ఫుల్. దట్ ఈస్ ఈక్వల్ టు 3 స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇట్స్ వెరీ బిగ్ స్టేట్. జియోగ్రఫికల్ గా కానీ, జనాభా ప్రకారం కానీ, ఓటర్స్ ప్రకారం కానీ. ఇవి బేసిక్స్ తెలుసుకోవాలి. యాక్చువల్గా మనం మాట్లాడుకున్నట్టుగా నేను ఎందుకు చెప్తానంటే అర్థం అవుద్దని. మనం సిస్టమేటిక్గా చేసుకుని గూగుల్లో అవి చెప్పను నేను, అలా చెప్పకూడదు. ఇవన్నీ తెలియాలి, ఇండియన్గా ఇవన్నీ తెలియాలి. సో వాట్ ఈజ్, వేర్ ఈజ్ షర్మిలా స్టాండ్స్? షీ స్టాండింగ్స్ అన్న జస్ట్ అన్నోన్ ప్లేస్. అమ్మాయికి అంత ఇంకా రాలేదు కదా. కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడున్నారో అది రాహుల్ గాంధీకి తెలుసు, కాంగ్రెస్ హైకమాండ్కి తెలుసు, కాంగ్రెస్ పార్టీకి తెలుసు, జనపథ్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వేర్ డు వి స్టాండ్ ఇన్ ఏపీ తెలుసు. దే హ్యావ్ ఏ ప్లేస్ ఓన్లీ ఇన్ తెలంగాణ బికాస్ ఆఫ్ a Telugu party fellow has come and reconstructed the Congress. That is Ravindra Reddy. అదేందో ఇక్కడ కాంగ్రెస్ లోకల్ చెల్లుతాయి, అదేవిధంగా కర్ణాటకలో చెల్లుతాయి. ఈ 2 చోట్ల ఏదో విధంగా పాడు చేయాలని చెప్పేసి బీజేపీ ట్రై చేస్తుంది. నువ్వు వేరే వాళ్ళని పాడు చేసే లోపల మీరే పాడైపోయారు. చెడపగురా చెడుదాం అన్నట్టుగా బీజేపీ లాస్ట్ ఇట్స్ స్టాండ్.
ఇన్ నేషనల్ వైజ్. అది కూడా వాళ్ళు కూడా ఇఫ్ దే ఆర్ ఇన్వాల్వ్ ఇన్ ది ఈవీఎం స్కామ్ నెక్స్ట్ అసలు రాదు. మళ్ళీ కాంగ్రెస్ వచ్చి కాంగ్రెస్ ఎనీవే ఇట్స్ స్ట్రాంగ్ పార్టీ కదా, కాకపోతే ఓల్డ్ అయిపోయిందని చెప్పేసి దాన్ని ఇంక వద్దు దాన్ని తుడిచిపెట్టేయండి అని పివి నరసింహరావు అన్నాడు అటల్ బిహారీ వాజ్పేయికి ఫోన్ చేసి. ఇట్స్ ఎండ్, ఎనఫ్ ఇస్ ఎనఫ్, వైప్ అవుట్. అందుకని అతనికి సామాధి కూడా కట్టలేదు, తెలిసిపోయింది బయటికి. ఇది పివి నరసింహరావు ఇస్ మేధావి, క్రుక్ కూడా, మేధావి క్రుకెడ్, చాణక్యుల్లాంటి అనమాట. అది వెళ్ళిపోతూ దీన్ని వేసేయండి అని అనమాట. అదే కాంగ్రెస్ని ఇంకా తుడిచిపెట్టుకోండి అని తెలిసిపోయింది వాళ్ళకి. లేకపోతే ప్రైమ్ మినిస్టర్కి చచ్చిపోతే అతను అక్కడ కట్టాలి కదా. రాజీవ్ గాంధీ కట్టారు, గాంధీ గారికి కట్టారు, రాహుల్ గాంధీ అందరికి మొత్తం మన సంజయ్ గాంధీ కట్టారు, వీళ్ళందరికీ కట్టారు. ఒక ప్రైమ్ మినిస్టర్ కట్టరా? దట్ ఈ చేంజ్డ్, ఈ రెవల్యూషనైజ్ మెనీ థింగ్స్. ఈరోజు ఎన్ని మోడర్న్ ఎన్ని చూస్తున్నామంటే కారణం బికాస్ ఆఫ్ పివి నరసింహరావు. కానీ మళ్ళా వెళ్ళి కాంగ్రెస్నే మీరు గెలిపిస్తే మళ్ళా ఓల్డ్ ఫ్యాషన్ అవుతారని చెప్పింది ఆయన. ఆయనకి రాజకీయం బాగా తెలిసి ఎన్నో భాషలు మాట్లాడి బహుభాషా ప్రావీణ్యుడు, విజ్ఞానవంతుడు ఇన్ ద ఎంటైర్ ఇండియా ఈవెన్ టిల్ టుడే. ఈయనంటే అటల్ బిహారీ వాజ్పేయికి చాలా గౌరవం పివి నరసింహరావు అంటే. అదే చెప్పాడు ఇంకొద్దని, చాలా కాలం అయిపోయింది ఇంకెందుకు కాంగ్రెస్ అని. మీకు అర్థమైనప్పుడు మీకు. సో అటువంటిది ఏదో నెక్స్ట్ జనరేషన్ వచ్చింది. ఇక్కడ కూడా పరిస్థితులు బాగోగా మళ్ళా కాంగ్రెస్ పుంజుకునే విధంగా రాహుల్ గాంధీ నేర్చుకుని ఇప్పుడు జగన్కి ఇండైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. మీకు తెలుసా, నాకు తెలుసా, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారేమో, టైం వచ్చి పెడతారు. ఇప్పుడు నిజంగా జనపథ్కి రాహుల్ గాంధీ వచ్చాడు ఇంకో పెద్ద గొడవలు అయిపోయాను. ఈ బీజేపీ వాళ్ళు ప్రస్తుతానికి ఏదో విధంగా పవర్లో ఉన్నారు. వాళ్ళు అవసరమైతే ఇంకో కొంతమంది కొనేసే అంత డబ్బు కూడా ఉంది. అదే ఇప్పుడు రాంగ్ స్టెప్ వేయకూడదు జగన్. అయినా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడానికి టైం పడుతుంది. చంద్రబాబు నాయుడు గారు పట్టిందా 23 సీట్లు వచ్చినప్పుడు? టైం పెట్టి ఫైనల్గా గెలిచారు. అన్యాయంగా గెలిచారో న్యాయంగా గెలిచారు అనేది మళ్ళీ ఎందుకు చెప్తానంటే ఇది గుర్తు చేయాలి. ప్రజల తరపున మనిషిగా నేను మాట్లాడుతున్నాను కాబట్టి, ఈ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడలేదు, మళ్ళీ ఇప్పుడు రాజకీయం మాట్లాడుతున్నాం కాబట్టి. దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ ద సినారియో రైట్ నౌ హ్యాపెనింగ్ ఇన్ జనపథ్. ఆ జనపథ్లో చేసేంత మాత్రం ఏం జరగదు. జనపథ్లో ఎందుకు చేస్తారు? అక్కడ 2 ప్లాట్ఫామ్లు ఉంటాయి, అక్కడ టెంట్లు వేసి కూర్చుంటారు. నేను చూశాను, నాకు అక్కడ ఆఫీస్ ఉండేది. ఒక న్యూస్ గురించి ఈ సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మాట్లాడుకుంటారని చెప్పేసి అవి కూడా ఎక్కువ సెంట్రల్ గవర్నమెంట్ ఫర్గానే మారుతాయి. ఎన్డీటీవీ వాళ్ళది అయిపోయింది, ఇంకా చూడడం మానేశాను నేను. వీళ్ళు కొనేశారు, అదాని కొనిపించేసి ప్రణవ్ రాయాలని గట్టేశారు షేర్లు కొనేసి. సో ఎన్డీటీవీ ఫినిష్డ్. టైమ్స్ నవ్ కూడా వాళ్ళ యొక్క బతుకు తెరువు కోసం వీళ్ళ గురించి మారుతారు. అన్నీ ఆల్మోస్ట్ అన్ని ఛానల్లో బీజేపీ ఇప్పుడు కొంచెం మారుతున్నారు, సీన్ మారుతుందేమో అని చెప్పేసి. ఓకే. అండ్ సోనియా గాంధీకి కావాల్సిన ఫ్యామిలీ ఫ్రెండ్ ఎవరు? దేశాయ్, రాజ్దీప్ ఉంటాడు కదా, అతను బాగానే చెప్తాడు. కానీ ఎంతైనా ఇంకా ఓల్డ్ అయిపోయాడు. వీళ్ళంతా కూడా ఉన్న గవర్నమెంట్ మీద మనం హ్యాపీగా ఉంటే ఏ అండ్ కాకూడదు అన్నట్టుగా మారుతారు. నేషనల్ పార్టీ అనేది, నేషనల్ ఛానల్స్ అనేది స్ట్రాంగ్గా లేవు ఇప్పుడు. రేపు పొద్దున్న నిజంగా పడిపోయే పొజిషన్లో మార్చేస్తారు మళ్ళీ. టైమ్స్ ఆఫ్ ఇండియా ఫస్ట్ మారిపోద్ది, ప్రస్తుతానికి లేదు. వీళ్ళంతా అచేత నేషనల్ మీడియా కూడా ఇంట్రెస్టింగ్గా లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇండైరెక్ట్గా మోడీకి అమిత్ షాకే సపోర్ట్ చేస్తాడు కాబట్టి ఇంకా జర్నలిజం ఏంటి? ఈనాడు టీవీ చంద్రబాబు నాయుడు చేసినట్టు. అర్థమైనప్పుడు మీకు. ఇట్స్ నాట్ ఎ జర్నలిజం ప్రివేలింగ్ ఇన్ ఇండియా రైట్ నౌ. డెఫినెట్గా జర్నలిస్ట్కి ఎథిక్స్ అయినా కనీసం మెయింటైన్ చేయమని మళ్ళీ అటు కోరుకుంటారు. అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ.